ఇక పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. కోరం లేకపోవడంతో ఎన్నిక నిలిచిపోయింది. 32 మంది సభ్యులకు 5 మాత్రమే హాజరయ్యారు. దీంతో అధికారులు ఎన్నికను వాయిదా వేశారు. ఇక పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. విజయచంద్రగా పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మరొకసారి వాయిదా పడింది. నిన్న మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక కోసం ఏర్పాట్లు చేయగా నిన్న సభ్యులు కూడా సభకు హాజరు కాకపోవడంతో కూడా ఎన్నికల అధికారి ఈ రోజుకు ఎన్నికని వాయిదా వేశారు. ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలలోపు వైస్ చైర్మన్ ఎన్నికలు నామినేషన్ వేయాల్సిండగా ఎవరు కూడా వచ్చి నామినేషన్ లేకపోవడం, కనీసం సభ నిర్వహించడానికి కోరం సరిపడ సభ్యులు కూడా సభకు హాజరు కాలేదు. మొత్తం పిడుగురాళ్ల మున్సిపాలిటీలో 33 మంది కౌన్సిలర్లు ఉండగా కేవలం 5 మాత్రమే సభ్యులు ఈ రోజు కౌన్సిల్ హాజరయ్యారు. కోరం సరిపోకపోవడంతో కూడా ఈ రోజు సభని ఎన్నిక ప్రక్రియను కూడా వాయిదా వేస్తున్నట్లు ఆర్డీఓ ఎన్నికల అధికారి మురళి ఇప్పుడే కొద్దిసేపటి క్రితం ప్రకటించగలిగింది. ఇక్కడ పిడుగురాళ్ల మున్సిపాలిటీలో కోరం లేని విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు నివేదిక పంపి ఎన్నికల కమిషనర్ తదుపరి ఆదేశాల అనంతరం తిరిగి ఎప్పుడు మరలా వైస్ చైర్మన్ ఎన్నిక ఏర్పాటు పెట్టేది కూడా త్వరలో ప్రకటిస్తారంటూ కూడా ఎన్నికల అధికారి ఆర్డీఓ చెప్పారు. మొత్తంగా పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక 2 సార్లు వాయిదా పడిన నేపథ్యంలో అక్కడ వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాత్రం అధికార పార్టీ మీద ఆరోపణలు గుర్తిస్తున్న పరిస్థితి అయితే ఉంది. విజయనగర్ గారు. థ్యాంక్ యూ సాంబశివరావు.